అబ్బలేని బతుకు తెయ్యాల బతుకు నాగలేని బతుకు తెయ్యాల బతుకు ఇవాళ తిరగ తిరగ బుక్కడన్నం ఎక్కువ ఇవాళ అబ్బాయి వచ్చిన పూరగా నాకు కలుపులు పెద్ద అంటారు నాతోటి మాట జవాబు మాట్లాడితే అబ్బాయి వచ్చిన పూరగా కోకిని పెద్ద అంటారు ఓబో అని పావురాల బాబా అయ్యోమల పోస్తా ఉన్నది ఆనాడి గడియల్లా శివదంగా ఎడవాకు ఎడవాకు తల్లే గాయత్రి బాబమ్మాను కల్లాకు తల్లే ఆయని అది ఎంత బలిగా ఉన్నారమ్మా వలభయ్య అయ్యమోగే తల్లే పుణ్యకాలి మారి అడిచంపుడు శివ రంగమయ్య ఊకుంటారా చెల్లని బాబమ్మని రాజు తల్లి చెయ్యికెళ్ళి చూసి అవ్వా ఆడిపోయి యొక్క ఇల్లు నాడు మాట్లాడితే వాడిని కలకల కలకల కన్ను తిరుగుతా కొడుకులు ఒక కడవరాజు తమ్ముడు ఏమంటాడు అరే తమ్ముడా అవ్వ అయితే వస్తూనే ఉంది అవ్వ మన అవ్వతోటి మాత్రమే మనం వెళ్ళిపోవు తలి ఎంత వరకు మనకు దొరకకుండా పట్టం ఉన్నావు నేను తలి ఎంత వరకు నువ్వు చూపిస్తారా మరి అట్లా ఉంటే ఉల్లవలో వచ్చిన పుణ్యకాలి మారేడు చెమ్ముడు ఒక శివాదంగా తమ్మునికి ఒక తీరలు ఇస్తాడు చెల్లెకి ఒక తీరలు ఇస్తాడు అమ్మా ఓ వీరగౌరమ్మ చిన్న చెల్లెగౌరమ్మ ఇక బాగా బట్టి సక్షం ఇవాళ నీ సక్షం చూసినా నీ నీతి చూసినా మన తడియాడి మేడలో పోదాం మనం బాగా బట్టి పోదాం పైగా పొద్దు బాధలు రెండు పొద్దు రెండు నేనేమన్నా
వట్టినాడు దారులే వట్టే యాడికి దక్కారా యాడికొస్తారమ్మ వారాలు దాటేరు వేళాలు దాటే ఆది వేళాలు దాటే లక్కటి వేళ అల్లు దాడినాడు గంగులు దాటే అరవారి వారాలు దాటుతున్నాడు అరవారి వేళాలు నువ్వు చెప్పిన ఒక నితాలు మాత్రమే ఇక బాగా బట్టి నేను వీర గౌరమ్మ కసూరమాని ఆది వీర గౌరమ్మ మల్లమ్మ శిర చెల్లె గౌరమ్మ చేత పట్టింది చేత పట్టినాది అలానే సత్యం ఇచ్చిన నీ నీతి కూడా బాగా మంచి ఉన్నది ఇవాళ ఒలరాదు కొడుకులు ఒలమదేవి మనవల్లంటే సత్యవంతులు నీతిమంతులు నా బిడ్డని బాబురాన పాపని నా కొడుకుని కానవరాదు ఇక చేతికి పట్టిస్తున్నా ఇంకో పొద్దు కాంది పొలగల దగ్గర ఉన్నది ఇంకా వెళ్ళిపోయిగా నా చెల్లెని నా తమ్ముడిని పట్టిస్తున్నా సరే మంచిదే ఇక నేను వెళ్ళిపోతా కానీ నీ సందు నా తల్లికి ఇంత ముచ్చట ఉందమ్మా ఒక్కటే ఉన్నది గింత ఒక్కటి ఉన్నదా ఏ ఒక్కటి చెప్పు సిలేరు పంట పాలేరు పంటి ఏ చేతి ఆవుల మంద నీ అయ్య సొమ్ము అనుకున్నావా నీ అమ్మ సొమ్ము అనుకున్నావా మా నాయనకు ఒక ఏరు పట్టప్పుడు పంచుకుంటే వచ్చింది ఒక ఏనది కట్టలు మంద మాత కళ్ళ ఒక మరి కొంచెం ఆవులు 7 తొట్ల ఆవుల మంద వచ్చింది ఆ తమ్ముడు కామరాజు వచ్చి కూర్చున్నాడు 7 తొట్లకు 7 తొట్లు 14 తొట్లకు ఒక ఆవుల మంద అయింది 14 తొట్ల ఆవుల మంద బయట పెట్టి వెళ్ళిపోతారే పెన్ను వడముద్దమ్మా వీడు అంత కిందకు రాలే మన బొంత ఉతుకుతానికి వచ్చిండు వీడు అంత వింతకు రాలే మన బొంత ఉతికే పోతాడు వీడు ఎట్లా వాడు 1,000,000 ఆవుల మంద ఏంటంటే ఆవుల కాసిపోయి యాదవరి వీని అదరగొట్టాలి వీని అదరగొట్టి మా ఆవుల మంది అంటే అదురుకొని బెదురుకొని పాపరి కాలంలో తీసుకొని పోతాడు కావచ్చు ఓ జగవయ్య ఏమన్నావు ఇప్పుడు 7 తొట్లకి 7 తొట్ల 14 తొట్ల ఆవుల మందం ఆవుల పోయి ఆవుల మంద ఎల్లగొట్టే నేను తీసుకొని ఈ ఆవుల మంద 14 తొట్ల మంద నాది నా మొగుడు సంపాదించిండు నా పెరివిడి సంపాదించిండు నా ఇంటోడు సంపాదించిండు నా బయటోడు సంపాదించిండు మా ఆయన సంపాదించిండు నా భర్త సంపాదించి ఏంటంటే ఎడిపోయిందంటే చేపలైపోయింది కూరలు తీసుకుపోయి చేపలైపోయి చేపలు తెచ్చి ఉల్లి అమ్మి ఆవుల మంద కొనుక్కున్నాడు గోవుల మంద కొనుక్కున్నాడు మామిడి తోటలు గుర్తపట్టి మామిడి పళ్ళు తెప్పుకొని
మొక్కేసుకొని మన పళ్ళు పడిన తర్వాత పళ్ళు అమ్ముకొని ఆవుల మంద కొనుక్కున్నాడు. నాది ఆవుల మంద, నీదెక్కడిది? వెళ్ళిపో. 100 రూపాయలకు 2 కిలోలు, 100 రూపాయలకు 2 కిలోలు అని అమ్మింది నువ్వు. నామోడు ఎన్ని కష్టాలు పడతావు, ఎన్ని బాధ పడతావు, నీకెందుకు? ఆవుల మంద దుబ్బల పనులు అమ్మింది నీమో తల్లి. రాజము తమ్మ వద్దు నీకు నాకు లాగి వద్దు ఎటు చూడముద్దమ్మ. ఈ చెట్లన్నీ ఒక కొట్టి ఒక బొగ్గులు కాజేసి అవి బొగ్గులు రాసి ఒకటి పోతాం. ఈ ఉల్ల ఎన్ని గడ్డావులు ఉన్నాయో ఎన్ని సొప్పావులు ఉన్నాయో తీసుకోవచ్చు. ఓ చోట మాత్రమే ఒక మోపులు పెడదాం. మరి బొగ్గుల మీదకి వచ్చిన మంద కావాలా, గడ్డావు చొప్పావు మీదకి వచ్చిన మంద కావాలి. ఇక నీకు నాకు పట్టాదు వద్దా? వద్దు. మేము మా చెల్లని మాటలు పైన కొమ్ములు కట్టుకొని గుంజుకుంటున్నా. మా అక్క మా చెల్లె మా ఎవరన్నా మీరు బాధపడతాం. నీకేం బాధ మరి? మంచిగా గురించుకోండి. అంటే మీరు పిచ్చుకుంటారు మర్చుకుంటారు. మీరు ఆవుల మంద సఖ్యమైన ఆవుల మంద, నీటి గల్ల ఆవుల మంద గడ్డి తింటది, సొప్ప తింటది. ఇంకా బొగ్గులు తింటది. అనే తినది, బొగ్గులు తినదు. సొప్ప తినే మంద, గడ్డి తినే మంద, మన మంద, బొగ్గు తినే మంద ఈరంతా. ఇదేనా కట్టగారయ్యా? బొగ్గులు తిన్న మంద నీది, సొప్ప గడ్డ తిన్న మంద నాది. లేదు గడ్డాలు చొప్ప మీదకి వచ్చిన మంద నాది, బొగ్గుల మీదకి వచ్చిన మంద నీది. బొగ్గుల మందకు వచ్చిన నీ మంద నీది, సొప్ప గడ్డ తిన్న మంద నాది. ఇవి అందరూ సాక్షి. అంతేనా? నిజమేనా? నిజమే. సత్యము చెడిపోదు, ముఖ్యము మాత్రమే నా నల్లబడదు. అరేది అన్నాడు. చెట్లన్నీ కొట్టిండు, కులాము రాసిపోసిండు, గడ్డాము చొప్పాము కూడా కుప్పలు కాబట్టి ఏమంటాయి ఉండు మళ్ళీ. ఓ నాయన పెద్దరాజా, నీ కొడుకు బతకాలంటే, నీ బిడ్డ బతకాలంటే గడ్డాము చొప్పాము మీద పోతే మాత్రమే నీ కొడుకు నీ బిడ్డ బతకలేదు. బొగ్గుల మీదకి వచ్చే మాత్రం ఉంటాయి. ఆవుల మంద ఏ పాలువాడు పెట్టడు, ఏ పగవాడు పెట్టడు. నేను తోలుకపోయే వారికే కానీ నేనేమన్నా ఇచ్చటోన్నా, 5 ఇచ్చటోని కాదు, నేను 10 ఇచ్చటోని కాదు. నాయన నీ ఇష్టమే నాయన నీ 2 చేతులు ఎత్తి ఒక పెద్ద నాయనని చెన్ని చేసి ఒక అటువంటి ఆవుల మందని రక్త జెండలు కట్టి ఒక ఉస్కిలే రాత్రి మీద మూడే బొగ్గులు ఆయనకి వస్తే ఆవులో ఉన్నారు, 2 బొగ్గులు ఆయనకి వస్తే ఆవులో ఉన్నారు, 1 బొగ్గు ఆయనకి వస్తే ఆవులో ఉన్నారు. ఏదైనా రాయ గుప్పులు బొగ్గుల రాత్రి మీద కానీ 5 ఆవులు 5 రాగా 10 గచ్చావు మీద గొప్పావు మీద ఎత్తి రాదు అన్న విటాయి ఎద్దమ్మలో అన్న కొడుకుని ఆది నందుకు వాళ్ళలాగా వాళ్ళలాడానికి 10 కానీ ఆగాను కానీ వచ్చాను. చూసినావే నీ మురిపానికి ముళ్ళు కొట్ట లంచ కొట్టంటే అంశంలో గుర్తపడి చూసిన చూసిన వాట చూసిన వాట ఏ చూడాలి? ఆవుల మంద చూడవాలి. చూసిన అంటే వేరే తిరిగి వచ్చి మాటలు. లంచకు లాలింపు, కూరకు తాలింపు, బట్టకు తాడింపు, ఏదన్నా తిరిగి ఓకేలే. దీని ప్రాణమంతా అరిపాలని దీని అయ్య సొమ్ము దీని అమ్మ సొమ్ము పెట్టేట్టు అగో దీని బట్ట మండిపోతుంది వాళ్ళంతా. చూసినావా ఆవుల మందని? ఏంది
ఇలా చిన్న ఏడుతుందాక ఆవుల మంద పోతుంది పోతుంది చెల్లె చెల్లె కోరమ్మ మనది ఏమందా ఏమందా ఇవాళ మేము ఏం కోరుకున్నాం ఇవాళ బొగ్గులు తిన్న మంద మాకు బుద్ధి వేసుకుంటాం చూడు బొగ్గులు తిన్న మంద బుద్ధి వేసుకుంటాను ఈ సొప్పం గడ్డ తిన్న మంద 5 ఆవులు 5 పెయ్యలు 5 శాంతిలు 5 బోయిలు పాల దానికి నీకు ఇచ్చిండు అది తీసుకో బొగ్గులు తిన్న మంద మాది గడ్డ తిన్న మంద నేను నాలుగా తాటి మట్టే దానికనే మరి తాటి మట్టలకి మాట్లాడుతున్నాయి తాడి మట్ట కాదు వాళ్ళందరిని అడుగు నిజమే వాళ్ళందరిని అడుగు అసలు మాత్రమే మంచి మాట తోటి మర్యాద తోటి ఆ ఛాతీలు 10 ఛాతీలు తీర్చుకుంటారేమో లేకపోతే 5 సుధా ఇల్లు కొట్టుకొని పోతున్నాయి ఇంత పిల్లలు అయిపోతే ఉన్నాయని పోతాయి అవి ఎన్నొస్తున్నాయి మా సరే ఇగో నువ్వు బాధపడకు నువ్వు రంది పడద్దు ఇగో నా కొడుకు కాడవరా నా బిడ్డ పాపవ్వ ఈ ఆవుల మంద తీసుకో వెళ్ళిపోరా నువ్వు దంగమయ్యారా తీసుకో నా చెల్లెని తీసుకో నా తమ్ముని తీసుకో నా బిడ్డను తీసుకో తీసుకొని కొండ పట్ట వెళ్ళిపో వెళ్ళిపో ఇక వెళ్ళిపో ఇంకొక్కటల్లా ఒకటి ఇప్పుడు దాకా ఒక్కటంటే ఒకటి చెప్తుంది మరి ఇంకొకటి ఎక్కడిది ఇక చెప్తున్నా నేను ఏమున్నదే మా నాయన పెట్టి రాదే అన్నదమ్ముల తోడి రాయిద భాగాలు పంచుకున్నప్పుడు ఉడమ్మా పుత్తడి కచ్చకాయ గోలి ఉళ్ళు పంతులు బంగారాలు పుట్టు వంగీలు పుట్టు కుసుమలు పెట్టె నిండా ఒక ఇత్తడి పిత్తడి పెట్టి మా పెద్దనాయన భాగానికి వచ్చాం ఇత్తడి పుత్తడి పెట్టెని తీసుకొని మా నాయన రాను రాను కళ్యాణపట్నం వచ్చి కోరంత పువ్వుల కొడుకుని అన్నాడు మా తమ్ముడిని కాడవరాలని వీరంత పువ్వుల బిడ్డని అన్నాడు మా తెల్ల పళ్ళ తెల్లలు తెల్ల పావిరెల్ల బాబని తెల్ల పుట్టినప్పుడు ఇత్తడి పుత్తడి ఒక పటమారి మాత్రమే తలయారు ఒక 6 తనువు పెట్టలేనాయి సొమ్ము కాదు నీ అయ్య సొమ్ము కాదు 6 పెట్టెలు తీసుకొచ్చి బయట పెట్టరా అదే వీనికి ఏరండ చెప్పింది ఏముండ చెప్పింది ధనం ఉన్నదని దైవం ఉన్నదా అని మంద ఉన్నదని గోగుల మంద ఉన్నది ఎవరు చెప్పింది వీరికి ఆరు ధనం పెట్టాడు నా చెల్లె మేము 7 రక్కయ్యల ఎందోడ ముద్దమ్మ పెదవీర గౌరమ్మ అక్కడ సూరమ్మ అని ఆదివీర గౌరమ్మ ఎల్లమ్మ వల్లమ్మ చిన్నచెల్లె గౌరమ్మ 7 రక్కయ్యలు ధనం దాని పైసా బంగారం మా సొమ్ముల మీద ఉన్న సొమ్ములని 7 పెట్టర సొమ్ములు మాయి మా నాయన ఇచ్చిండు మా అబ్బాయి ఇచ్చింది కట్నం కిందికి ఓ నా భర్త కలిపోతున్న గంగురా లగ్గం చేసుకున్న నాడు 7 పెట్టెలు పెట్టింది ఎదురు పెట్టిరు మా నాయన మా అబ్బా ఆ పెట్టెలు మాయి ముద్దు నాయనేమో నీ నా యాదవని సొమ్ము నియమైన సొమ్ము నీళ్ళల్లో వేసినప్పుడు నాయని అదో మీరని మీరంటారు
ఇప్పుడే చావొట్టు వచ్చిందా? ఆ పెట్టెలు నాయి మంచి మాటకు మర్యాదకి ఇచ్చిపో. ఇవో చాలా ఆయనతో శుద్ధ రాగని తొరిబాబు తాగించింది లేదా తొరిబాబు కనుక